ఇప్పటి ఫ్యాషన్ చెప్పాలనంటే చాలామంది నాకు తెలిసినటువంటి వ్యక్తులు నిజంగా మీరు కిచెన్లోకి పోతారా, నిజంగా మీరు వంట చేస్తారా అంటే వంట అనేది అసలు మన దినచర్యలో ఒక భాగం. మనిషి శరీరానికి ఒక వ్యాయామం, ఎక్సర్సైజ్. ఈరోజు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎన్నో రకరకాలు డబ్బు ఖర్చు పెట్టి మనం చేస్తూ ఉన్నాం. జిమ్ముల్లో చేస్తున్నాం, ఇంకో దగ్గర పోతున్నాము, అది చేస్తున్నాం, ఇది. కానీ మనకి ఇంట్లోనే ఉంది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం అనేది. అందులో నేను అటు పుట్టిల్లు కానివ్వండి, ఇటు మెట్టినిల్లు కానివ్వండి, రెండు కూడా రైతు కుటుంబం నుంచే వచ్చాను. అందువల్ల నాకు వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయంలో ఉండే మెలకువలు ఏంటి, ఏం చేయాలి అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు మొదటి నుంచి ఉంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కూడా రాజకీయాలు ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉన్నాను, కానీ వదిలేసిన తర్వాత కంప్లీట్గా వదిలేశాను. ఈరోజు రాజకీయ వాసన కూడా నేను పట్టించుకోవడం లేదు, దాని గురించి నేను మాట్లాడడం. బాగున్నారు కదా రాజకీయాల్లో, పట్టించుకోరా? ఆయన వరకు నా సలహా అడిగితే నా సహాయం కావాలని అంటే పోయి హెల్ప్ చేస్తాను అంతే, మళ్ళీ వచ్చేస్తాను. గత ఎలక్షన్లో కూడా నేను వెళ్ళాను, ఎందుకంటే నేను పరిచయం అయినటువంటి నియోజకవర్గం కాబట్టి ఆ పెద్దవాళ్ళందరినీ కలిసేదానికనో వాళ్ళ సహాయాన్ని కోరేదానికనో వెళ్ళాను. కానీ అంతే, అక్కడి వరకు పరిమితం. మళ్ళీ నాకు రాజకీయ వాసన పట్టించుకోవడం లేదు.